అలాంటి ధైర్యంగా ఉన్న వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు వాయిస్ తగ్గించుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా వికసిత ఆంధ్రప్రదేశ్తో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయమైనా నిధులైనా సరే, హక్కుగా రావాల్సినటువంటి వాటా అయినా సరే పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్చు పెడుతూ దాన్ని ప్రజలకు చేర్చే విధానాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందే ఆలోచన విధానం. రెండవది రిషికొండ ప్యాలెస్ గురించి అడిగారు. రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా మనం ఊహించామా? భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటాడని, దాంట్లో ఒక బాత్ టబ్బు 35 లక్షలు ఉంటుందని, ఒక కమ్మోడు 30 లక్షలు ఉంటుందని, లేకపోతే ఒక బాత్రూమ్ ఖరీదు 1 కోటి రూపాయలు ఉంటుందని ఎవరినో ఊహించగలమా? ఇట్లాంటివన్నీ ఆ విలువైన వస్తువుల్ని చూస్తే మనకే దిమ్మ తిరిగిపోయే పరిస్థితి ఉంటుంది.